హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. చింత చిగురుతోటి చికెన్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా చికెన్లోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోండి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత అయితే వేసుకోండి. దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు దీంట్లో పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వండి. చింత చిగురుని ఇలా చేతులతోటి నలుపుకోండి. ఇలా మొత్తం నలుపుకున్న తర్వాత చికెన్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. దీనిలోకి గరం మసాలాని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.